2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఆనాడు మీ అందరూ ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి, రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు ₹60 ఉండే. పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా ₹40 ఉంది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి పనులు వస్తూ ఉంటాయి. 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు వచ్చినప్పుడు నా ఎదురుగా అటు పక్క కూర్చుని ఉంటారు. ఆయన నా వైపు చూసి బాగా నవ్వుతారు, అన్నీ నువ్వు పట్టుకెళ్తున్నావా అన్నట్టుగా. అంటే అందరం కలిసి పనిచేస్తున్నాం, పోటీ పడి పనిచేస్తున్నాం.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం.